యాంటీ పేపర్ లీక్ బిల్లు పాస్ అంటూ యాంటీ పేపర్ లీక్ బిల్లు అని మనం మామూలుగా పిలుచుకుంటాం. కానీ పేపర్ లీక్ అవ్వడానికి బిల్ ఏందన్నా అంటే ఎస్, యాంటీ పేపర్ లీక్ బిల్. అది పేపర్ లీక్ అనేది ఇక ఎట్టి పరిస్థితులలో జరగకూడదని చాలా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి తరుణంలో లోక్సభలో మూజువాని ఓటుతో సభ్యుల ఆమోదం, నేడు రాజ్యసభ ముందుకు బిల్లు. లోక్సభలో అయితే బయటపడ్డది, ఇక రాజ్యసభలో ఎట్లా ఉంటది ఏందనేది మనకి వాళ్ళు తెలుస్తుంది. అయితే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చెలరేగిన ఆందోళనల నడుమే కేంద్రం యాంటీ పేపర్ లీక్ బిల్లును ఓటింగ్కు పెట్టింది. మూజువాని ఓటు ద్వారా లోక్సభలో ఈ బిల్లుకు సభ్యుల ఆమోదం లభించగా నేడు రాజ్యసభ ముందుకు రానుందంటూ నిన్న రాహుల్ గాంధీ గారు ఒక చిత్రమైనటువంటి ఒక ప్రయత్నం చేశారు. తను మాట్లాడుతూ తన మైకు తనే ఆఫ్ చేసుకొని ఇగో చూసిర్రా స్పీకర్ ఆపేసిండు అని చెప్పి ఆయన ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిండు లోక్సభలో. అది మళ్ళా ఆయనే నొక్కి అప్పటికే స్పీకర్ మొత్తుకుంటూనే ఉన్నాడు, లే చెప్తూనే ఉన్నాడు, నేను ఆఫ్ చేయలే ఆప్కా మై కామ్ కర్రా అని చెప్పి ఆయన అన్నాడు. బంద్ నైకరే అని చెప్పి అన్నాడు. ఈయన మాత్రం అటు ఇటు మాట్లాడుకుంటూ ఆయన తిట్ట నొక్కేసాడు. అంటే దేశ ప్రజలకి ఒక్కసారి చూడుర్రి, నా గొంతు వినిపించనీయకుండా చేస్తున్నారు, ఆపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పినట్టుగా మరి సోషల్ మీడియాలో అయితే ఆయన ఇట్లా మైక్ ఒత్తినట్టుగా దాన్ని మార్క్ చేసి మరి విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి ఆయన నిజంగానే ఆపుకున్నాడా, మరి ఆయన అన్న ప్రయత్నం అంటే చేసిండా, నిజంగానే స్పీకర్ ఆపేసి మరి అట్లే మనం చెప్పిండా, అదంతా కూడా ఇలా రాజ్యసభలో పెడుతున్నటువంటి బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు ఇవాళ మరి ఏ రూపం దాల్చబోతా ఉన్నది అండ్ ఖచ్చితంగా పాస్ అవ్వబోతా ఉందా లేదా అనే దాన్ని మనం ఇలా చూస్తాం. అయితే ఇగో కాల్పులకు అమిత్ షానే అనుమతించారు రాహుల్ గాంధీ, ఆధారాలు చూపించు లేదా క్షమాపణలు చెప్పని కిరణ్ రిజిజు ఏమో లేలే ఆధారాలు చూపెట్టు నువ్వు అనగానే అయిపోదు కదా. కాల్పులకు అమిత్ షానే అనుమతించారు, అమిత్ షానే చెప్పాడు అని చెప్పి నువ్వు వెట్లే చెప్తావని చెప్పి కిరణ్ రిజిజు అంటా ఉన్నాడు, మరో కేంద్ర మంత్రి. అయితే సైబర్ నేరాల్లో తెలంగాణ టాప్, రాజ్యసభలో బండి సంజయ్, రాజ్యసభలో వందే మాతరం బిల్లు కూడా పాస్ అయినట్టుగా ఇదిగోండి. ఏ పత్రికలో చూసినా నిన్న జరిగినటువంటి చర్చలకు సంబంధించిందే కనిపిస్తుంది. ఇగో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జస్ట్ కంటి తుడుపు చర్య మాత్రమే, అదెక్కడ కూడా విద్యార్థులకు ఉపయోగపడేది కాదు అని చెప్పి మళ్ళీ వీళ్ళే అంటారు. గమ్మతుంటుంది ఇలా, చేసేదాకానేమో చేయట్లే అంటారు, చేసినాకనేమో ఏముంది అది కంటి తుడుపు చర్య. ఏం చేయమంటారు మరి, మోడీని రాజీనామా ఏమంటారా ఏంది? చెప్పురు, అది కూడా చెప్పురు కదా. ఇప్పుడు మోదీని రాజీనామా చేపిస్తారా ఏంది? మొదటేమో ఏ శాఖ మంత్రి తప్పు చేసిండో ఆ శాఖ మంత్రే, అంటే ఏ శాఖలో తప్పు జరిగిందో ఆ శాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి కోరుకున్నారు. ఇప్పుడేమో మళ్ళా అది కంటి తుడుపు చర్యే, అదేం పెద్ద గొప్ప చర్య కాదు. ఏం చేయమంటారు, ప్రభుత్వం అంతా దిగిపోమంటారు. ఇట్లా దిగిపోమని చెప్పేటట్టయితే ఇక అసలు వేరే రాష్ట్రాలలో మీరు పరిపాలించినటువంటి రాష్ట్రాల్లో జరిగినటువంటి పేపర్ లీకేజీల లెక్క తీస్తే పెద్దగా ఉంటుంది, చాంతాడంత ఉంటుంది. జరిగిన తప్పిదానికి ఇంకా ఆయన నిజంగా చెప్పాలంటే కొంత గర్వకారణం. అది బాధ్యత తీసుకొని ఈ దేశానికి కేంద్ర మంత్రి అయినప్పటికీ కూడా దాన్ని విద్యార్థుల కోరిక మేరకు, అంటే ముందే చేయలేడు ఎందుకన్నా అనేటోళ్ళు చాలామంది ఉంటారు, కానీ విద్యార్థుల కోరిక మేరకు పైగా కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి నిరసనకి అంతో ఇంతో బాధ్యతగా భావించింది కాబట్టే వాళ్ళు రాజీనామా చేశారు. వేరే వాళ్ళు అయితే తప్పించుకొని తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గత పరిపాలనలో ఈ రాష్ట్రంలో చూసినాం, బీఆర్ఎస్లోనే చూసినాం. సబితా ఇంద్రారెడ్డి ఏమన్నా రాజీనామా చేసిందా? అన్ని జరిగితే. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి వేరే రాష్ట్రాల్లో. కాబట్టి ఇక్కడ కంటి తుడుపు చర్య అనడం మాత్రం మామూలు విషయం అని వీళ్ళు అనుకుంటారు, కానీ కాదు. ఒక ప్రభుత్వానికి, అది స్థిరమైనటువంటి ప్రభుత్వానికి, 3 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వానికి ఒక కేంద్ర మంత్రి చేత రాజీనామా చేయించడం అనేది అది ఒక పెద్ద రిమార్క్. అది అండ్ వాళ్ళకు ఒక డ్రాబ్యాక్. అది దాంతో ఏమన్నా జరగవచ్చు, అది ఎక్కడికైనా దారి తీయవచ్చు. అందుకే అది మామూలు విషయం అయితే కాదు. చర్చకు జడిసి అమిత్ షా సభకు రాలేదు అంటూ లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ వ్యాఖ్యలు, ఇడియట్స్, అంధభక్తులు అంటూ మాటలు, అధికార పక్ష సభ్యుల అభ్యంతరాలు, రికార్డు నుంచి తొలగింపు, గందరగోళం మధ్య బిల్లుకు ఆమోదం, షాను మంత్రి పదవి నుంచి తొలగించాలి, విద్యార్థులపై పెల్లెట్ గన్లతో కాల్పులు, విలేకరుల సమావేశంలో రాహుల్ ఆరోపణలు, ప్రియాంక క్షమాపణలు చెప్పాలి, నిరాధార ఆరోపణలు చేసిన ఆమెను బహిష్కరించాలి, స్పీకర్కు జోషి ఫిర్యాదు, నా వద్ద వీడియో సాక్ష్యాలు ఉన్నాయని ప్రియాంక గాంధీ అంటా ఉంది. బలమైన కూటమికి బొద్దింకల ప్రణాళిక, మోదీ సర్కారుకు వ్యతిరేకంగా విస్తృత కూటమి, రైతులు యువత విద్యార్థుల్లో కలిసి ఉద్యమిస్తాం, సిజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రంక, రైతు నేత రాకేష్ టికాయత్తో సిజేపీ నేతల సమాలోచనలు అంటూ ఒక ముచ్చటైతే వినిపిస్తూ ఉంది, కనిపిస్తూ ఉంది. ఎవరిపైన అయితే కేసులైనాయో, ఎవరిపైన అయితే మొన్న కేసులు పెట్టినరో వాటన్నిటిని కూడా విత్డ్రా చేసుకుంటాం, ఉపసంహరించుకుంటాం అని చెప్తూ ఒకే ఒక్క కండిషన్ పెట్టారు. నీట్ పేపర్ వాళ్ళు అంటే ఒక్కసారి అప్పేర్ అయ్యి ఉండాలి,
అంటే రాసి ఉండాలి, గతంలో ఎప్పుడైనా నీట్ పరీక్ష రాసి ఉండాలి, లేదా మొన్నటి అడ్మిట్ కార్డు అనేది చూపెట్టాలి. మొన్న ఎవరైతే అప్లై చేసుకొని మళ్ళీ రీ ఎగ్జామ్ పెడితే నష్టపోయారని చెప్పి అన్నారో, రోడ్ల మీదకి వచ్చిండ్రో వాళ్ళు మాత్రమే ఈ ఉపసంహరణకు అర్హులు, మిగతా వాళ్ళు కాదు అని చెప్పారు. అయితే మరి ఉద్యమంలా ఇలాంటి నిరసనలా ఎవరు పాల్గొంటారు, ఎవరు ఉంటారు అంటే డెఫినెట్గా ప్రతిపక్షాలు దాన్ని ఎన్క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తాయి. ఏదన్నా ఉపయోగపడుతుందేమో మాకు, మేము కూడా అలా పనిచేస్తామని చెప్పడానికి. సో వేరే పార్టీ నాయకులు లేకపోతే వేరే వాళ్ళు విద్యార్థుల ఉద్యమానికి వేరేటోళ్ళు మద్దతు ఇస్తామన్న తప్ప నేరమా? అది నష్టం అయింది కదా, మరి నష్టం జరిగింది కదా. 26-27 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అది మనం ఆగం చేసినాం కాబట్టి, మన తప్పిదం వల్ల, మన ఏమంటారు కదా ఇన్స్టిట్యూషనల్ మిస్టేక్ వల్ల, లోపం వల్ల జరిగినటువంటి మిస్టేక్తోని డెఫినెట్గా బాధ్యత తీసుకోవాలి. అయితే ఇక్కడ వేరే వాళ్ళు అంటే తెలంగాణ ఉద్యమం ఉన్నది, తెలంగాణ కావాలని కొట్లాడారు అన్న. తెలంగాణ ఉద్యమం అండ్ పేపర్ లీకేజ్ ఒకటేనా అంటే అది ఒక కాజే, ఇది ఒక కాజే. అది భవిష్యత్తు, ఇది మన అస్తిత్వం. సో ఇక్కడ తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు కూడా ఎవరైతే ఏమున్నది పార్టీలకు అతీతంగా చేసిర్రు, ప్రజలు చేసిర్రు, ప్రజా సంఘాలు చేసిర్రు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు, న్యాయవాదులు, ఇట్లా చాలామంది చేస్తేనే వచ్చింది. సో అందరిపైన లేదు ఖాళీకి పార్టీలలో పనిచేసిన వాళ్ళే తీసేస్తాం, పార్టీలో ఉన్న వాళ్ళే బీఆర్ఎస్లా లేకపోతే రేవంత్ రెడ్డి దగ్గర అంటే కాంగ్రెస్లా బీజేపీలా వీళ్ళు ఉంటేనే తీసేస్తామంటే కుదరదు కదా. అప్పటి ఉద్యమకారులు అందరూ కావాలంటారు కదా, అందరు కూడా మాది తీసేయంటారు కదా. ఇదే ఓసారి అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు కావాలని మరి చొరబడ్డారు కదా అంటే డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ చేసి ఉండొచ్చు, వాళ్ళకంత శక్తియుక్తులు లేకుంటుండొచ్చు, వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేసి ఉండొచ్చు. అది కూడా గమనించాలి కదా. ఏదన్నా ఉపయోగపడుతుందేమో మాకు, మేము కూడా అలా పనిచేస్తామని చెప్పడానికి. సో వేరే పార్టీ నాయకులు లేకపోతే వేరే వాళ్ళు విద్యార్థుల ఉద్యమానికి వేరేటోళ్ళు మద్దతు ఇస్తామన్న తప్ప నేరమా? అది నష్టం అయింది కదా, మరి నష్టం జరిగింది కదా. 26-27 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అది మనం ఆగం చేసినాం కాబట్టి, మన తప్పిదం వల్ల, మన ఏమంటారు కదా ఇన్స్టిట్యూషనల్ మిస్టేక్ వల్ల, లోపం వల్ల జరిగినటువంటి మిస్టేక్తోని డెఫినెట్గా బాధ్యత తీసుకోవాలి. అయితే ఇక్కడ వేరే వాళ్ళు అంటే తెలంగాణ ఉద్యమం ఉన్నది, తెలంగాణ కావాలని కొట్లాడారు అన్న. తెలంగాణ ఉద్యమం అండ్ పేపర్ లీకేజ్ ఒకటేనా అంటే అది ఒక కాజే, ఇది ఒక కాజే. అది భవిష్యత్తు, ఇది మన అస్తిత్వం. సో ఇక్కడ తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు కూడా ఎవరైతే ఏమున్నది పార్టీలకు అతీతంగా చేసిర్రు, ప్రజలు చేసిర్రు, ప్రజా సంఘాలు చేసిర్రు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు, న్యాయవాదులు, ఇట్లా చాలామంది చేస్తేనే వచ్చింది. సో అందరిపైన లేదు ఖాళీకి పార్టీలలో పనిచేసిన వాళ్ళే తీసేస్తాం, పార్టీలో ఉన్న వాళ్ళే బీఆర్ఎస్లా లేకపోతే రేవంత్ రెడ్డి దగ్గర అంటే కాంగ్రెస్లా బీజేపీలా వీళ్ళు ఉంటేనే తీసేస్తామంటే కుదరదు కదా. అప్పటి ఉద్యమకారులు అందరూ కావాలంటారు కదా, అందరు కూడా మాది తీసేయంటారు కదా. ఇదే ఓసారి అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు కావాలని మరి చొరబడ్డారు కదా అంటే డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ చేసి ఉండొచ్చు, వాళ్ళకంత శక్తియుక్తులు లేకుంటుండొచ్చు, వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేసి ఉండొచ్చు. అది కూడా గమనించాలి కదా. అప్పటి ఉద్యమకారులు అందరూ కావాలంటారు కదా, అందరు కూడా మాది తీసేయంటారు కదా. ఇదే ఓసారి అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు కావాలని మరి చొరబడ్డారు కదా అంటే డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ చేసి ఉండొచ్చు, వాళ్ళకంత శక్తియుక్తులు లేకుంటుండొచ్చు, వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేసి ఉండొచ్చు. అది కూడా గమనించాలి కదా.